ఓం 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 గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. ఎపిస్ లో మనము స్టమక్ చదువుకుంటున్నాం. దాంట్లో లాస్ట్ లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. పెయిన్స్ ఇక్కడ రెడ్ కలర్ పెయిన్స్ ఫ్రమ్ బిలో ద రిబ్స్ స్ప్రెడ్డింగ్ అప్వర్డ్. ఈ నొప్పులన్నీ కూడా రిబ్స్ కింద నుంచి అంటే రిబ్స్ కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట పెయిన్. obliged to bend forward from a painful contracted feeling in the hypochondria. హైపోకాండ్రియా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అబ్డామిన్ 9 పార్ట్స్ చేస్తే పైన లెఫ్ట్ రైట్ కార్నర్ లో ఉండేది వాటిని హైపోకాండ్రియా అంటారు. సో వీడికి ఎలా ఉంటుందంటే ఆ నొప్పి ఎంత విపరీతంగా ఉంటుందంటే ఆ రెండు వైపులా రెండు హైపోకాండ్రియల్ రీజియన్ లో కూడా వాడికి అలా కంట్రాక్ట్ అయిపోతున్నట్టు మజిలంతా కుంచుకుపోతున్నట్లు అనిపించి అంటే ఖచ్చితంగా తట్టుకోలేక ముందుకి వంగాల్సిన పరిస్థితి అనమాట. ఆల్ ది కంప్లైంట్స్ ఆర్ లైక్లీ టు మేక్ ది పేషెంట్ బెండ్ ఫార్వర్డ్ అండ్ ఫ్లెక్స్ ద లిమ్స్ బికాస్ ద స్టేట్ ఆఫ్ టెన్షన్ ఈస్ పెయిన్ఫుల్. ఏ కంప్లైంట్ అయినప్పటికీ కూడా ఆ పేషెంట్ ముందుకు వంగాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా ఫ్లెక్స్ ద లిమ్స్ అంటే కాళ్ళు చేతులు అలా ముడుచుకుపోయి ఉండాలన్నమాట. ముందుకు వంగిపోయి అంటే జీరో షేప్ అంటారు కదా, అలా ముడుచుకుపోయి. ఎందుకు ఈ టెన్షన్ అంతా ఈ పెయిన్ వల్ల అనమాట. అంత సఫరింగ్ ఉంటుంది వాడికి. సెన్సిటివ్నెస్ ఆఫ్ ది స్టమక్ టు టచ్. ఆ పొట్ట దగ్గర అంతా కూడా టచ్ చేయడానికి సివియర్ అగ్రవేషన్ ఉంటుంది. ఎందుకు అంటే అది పెరిటనైటిస్ ఇలాంటి క్యాన్సరస్ కండిషన్స్, సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఇలాంటి ఫ్యాటల్ డిసీజెస్ ని లో ఉండేటువంటి కామన్ సింటమ్ అనమాట ఈ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది స్టమక్ టు టచ్ అనేది. ఓవర్ ది హోల్ అబ్డమెన్ షీ ఈజ్ సోర్ దట్ టచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. ఈ పొట్ట మీద ఎలా ఉంటుందంటే మంటగా ఉంటుందన్నమాట, ఒక పుండు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. టచ్ చేస్తే విపరీతమైన నొప్పి అనమాట. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్, నాట్ నాట్ పెయిన్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. In all the inflammatory complaints of the woman, the abdomen is very sore and painful. అంటే ఆడవాళ్ళకు వచ్చేటువంటి కంప్లైంట్స్ లో ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఏ కంప్లైంట్ పొట్టలో వచ్చినప్పటికీ కూడా అవి ఎలా ఉంటాయి, సోర్గా ఉంటుంది, బాగా పుండున్నట్టుగా ఉండి చాలా నొప్పి ఉంటుంది అనమాట. సోర్నెస్, డిస్టెన్షన్ అండ్ స్టింగింగ్ బర్నింగ్ పెయిన్స్ త్రూ ది అబ్డమెన్. అంటే ఆ సోర్నెస్ ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది, స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్, మంట, పొట్టంతా అలా ఉంటుంది అనమాట. బర్నింగ్ హీట్ ఇన్ ది స్టమక్ అంటే వేడిగా ఉంటుంది, కాలిపోతున్నట్టుగా మంట మంటగా ఉంటుంది అన్నమాట పొట్టంతా కూడా. ఇవన్నీ కూడా ఇన్క్యూరబుల్ కండిషన్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి ఈ సిమ్టమ్స్ అన్ని కూడా. అంటే ఈ ఇన్క్యూరబుల్ కండిషన్స్ లో ఈ ఎపిస్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఉంటే అది వేస్తే గుడ్ పాలియేషన్ జరుగుతుంది. లేదా బోర్డర్ లైన్ లో ఉన్నప్పుడు వేస్తే, ఇండికేట్ అయ్యి వేస్తే కేసు వెనక్కి వస్తుంది. అది
ఇన్ ది ఎక్స్టర్నల్ అబ్డమెన్ దేర్ ఈస్ an edematous స్టేట్. అంటే పొట్ట పైనంతా కూడా ఉబ్బరంగా ఉంటుంది, అంటే నొక్కితే గుంట పడతంలాగా. డ్రాప్సీ, సమ్ టైమ్స్ ఎలోన్, సమ్ టైమ్స్ విత్ ఎనసార్క. అంటే ఆ పొట్ట వరకే నీరు పట్టైనా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఒళ్ళంతా నీరు పట్టేస్తుంది. లిమ్స్ స్వోలెన్ టు ఫుల్ ఎక్స్టెంట్, ఫిట్టింగ్ అపాన్ ప్రెషర్. ద ఫీట్ అండ్ లిమ్స్ స్వోలెన్ విత్ బర్నింగ్, స్టింగింగ్ అండ్ నంబ్నెస్ ఇన్ ది లిమ్స్. అంటే కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి అంటే విపరీతంగా ఇంకా ఇంతకంటే వాయలేవు అన్నట్టుగా వాపొచ్చి నొక్కితే గుంట పడుతున్నట్టు ఉండి, పాదాలైనా చేతులైనా కాళ్ళైనా విపరీతమైన వాపు మంట గుచ్చుకున్నట్టు స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్, తిమ్మిరి. ఇవన్నీ కూడా ఈ ఎక్స్ట్రా ఈ లిమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి సెల్యులైటిస్ అది కూడా ఇన్ఫ్లమేటరీ కండిషనే. దాంట్లో ఉండే కామన్ సిమ్టమ్స్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అండ్ ఇడిమాటస్ కండిషన్. అఫ్ కోర్స్ సెల్యులైటిస్ లో ఇడిమాటస్ కండిషన్ ఉంటుంది. ఇక్కడ జనరలైజ్డ్ గా ఇడిమాటస్ అనేది ఉంటుంది, ఇడిమా అనేది ఉంటుంది ఎపిస్ లో. స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అనమాట. ఫీలింగ్ యాజ్ ఇఫ్ ప్లస్ హార్ట్ అగ్రవేషన్ కదా ఎపిస్ క్యారెక్టరిస్టిక్. ఫీలింగ్ యాజ్ ఇఫ్ ద ఇంటెస్టైన్స్ వర్ బ్రూయిస్డ్. చూసారా, ఆ పేగులన్నీ కూడా బ్రూయిస్డ్, అంటే ఎవరో కర్రతో కొడితే ఎలా ఉంటుంది, కంపు దెబ్బలు కొడితే ఎంత సోరుగా ఉంటుంది, అలా ఉంటాయి పేగులు కూడా. వాటరీ డయేరియా ఈజ్ కామన్ ఇన్ ఎపిస్. నీళ్ళ విరోచనాలు అనేవి ఎపిస్ లో కామన్. మోషన్ కూడా ఎలా ఉంటుంది, ఎల్లో స్టూల్స్, గ్రీన్ స్టూల్స్, ఆలివ్ గ్రీన్ స్టూల్స్, వాటరీ స్టూల్స్, ఈ కలర్స్ లో ఉంటుంది. ఎపిస్ every day 6 to 8 diarrheic stools which smell like carrion. అంటే ప్రతిరోజు కూడా 6 నుంచి 8 లూజ్ మోషన్స్ అయిపోతాయి. అవి స్మెల్ ఎలా ఉంటుందండి, క్యారియాన్ స్మెల్, అంటే ఆ, పాడైపోయిన మాంసం వాసన, అలా అలాంటి వాసన అనమాట, అలా ఉంటుంది అనమాట. కుళ్ళిన వాసన అంటారు కదా అలా. It is especially useful in a peculiar kind of stool occurring in children and infants, intermingling of blood, mucus, and food, giving the stool an appearance like tomato sauce. ఇక్కడ ఏంటంటే స్టూలు ఒక పెక్యులియర్ కలర్ లో ఉంటుంది పిల్లల్లో కానీ, ఇన్ఫాంట్స్ 1 year ఏజ్ లోపు వాళ్ళలో కానీ. బ్లడ్ తో కలిసి ఉంటుంది. మోషన్ లో ఏముంటుంది, బ్లడ్ ఉంటుంది, జిగురు ఉంటుంది, ఫుడ్ ఏం తింటాడో అది ఉంటుంది. చూడటానికి ఎలా ఉంటుంది అంటే టమాటో సాస్ లా ఉంటుంది. ద anus protrudes with stool and seems to remain open, an open anus like phosphorus and pulsatile. ఈ యానస్ అనేది బయటకు వచ్చేస్తుంది మోషన్ తో పాటు, అలాగే ఉండిపోతుంది ఓపెన్ గా. అంటే ఇంకా మోషన్ అయిన తర్వాత యానస్ మూసుకుపోదు అనమాట. ఫాస్ఫరస్ లో ఉంటుంది కదా యానస్ యాజ్ ఇఫ్ వైడ్ ఓపెన్ అని. పలస్టిలాలో లాగా అంటే అప్రోలాప్స్ ఉంటుంది. క్రానిక్ డయేరియా, డిసెంట్రీ, హెమరేజ్ ఫ్రమ్ ది బోవెల్స్. అంటే వీడికి దీర్ఘకాలంగా జిగట విరోచనాలతో కానీ పేగుల్లో నుంచి కారేటువంటి రక్తంతో కానీ సఫర్ అవుతూ ఉంటాడు. ఇన్ ఇట్స్ కాన్స్టిపేషన్ ఇట్ ఈస్ రిలేటెడ్ మోర్ కామన్లీ టు హెడ్ ట్రబుల్స్. ఈ కాన్స్టిపేషన్ తో పాటు ఎక్కువగా హెడ్ ట్రబుల్స్ కూడా అసోసియేట్ అయి ఉంటాయి, రిలేట్ అయి ఉంటాయి. హీ గోస్ మెనీ డేస్ వితౌట్ ఎ స్టూల్. కొన్ని రోజుల పాటు వీడికి, అంటే వీడి రోజుకి 6-7 సార్లు మోషన్ అవ్వడము ఉంటుంది, కొన్ని రోజుల పాటు మోషన్ అవ్వకుండా ఉండేలాగా కూడా ఉంటుంది. ద బొవెల్స్ సీమ్ టు బి పర్ఫెక్ట్లీ ప్యారలైజ్డ్ విత్ కంజెషన్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ అక్యూట్ హైడ్రోసెఫలస్. ఇది హైడ్రోసెఫలస్ తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాము. అంటే హైడ్రోసెఫలస్ అంటే ఏం చెప్పాము, తల పెరిగిపోతూ ఉంటుందని చెప్పాము. ఎందుకు పెరిగిపోతుందని చెప్పాము, ఆ మెనింజెస్ మధ్యలో ఫ్లూయిడ్ అనేది ఎక్కువైపోతుంది, దాని వలన తల పెద్దదైపోతుంది. లేదా కంజెషన్ ఆఫ్ ద బ్రెయిన్ వల్ల కానీ, అందువలన అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించి పేగులు అనేవి వాటికి పెరాలసిస్ వచ్చిందా అన్నట్టు, అంటే ఆ మోషన్ ని బయటికి ఎక్స్పెల్ చేయలేని పరిస్థితిలో ఉంటాయన్నమాట.
అదే ఆయన ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రీజన్ బిహైండ్ దట్ అనేది మనకు ఆ పాయింట్ కి తెలుసుకుంటే మన మైండ్ లో కరెక్ట్ గా వెళ్తుంది డ్రగ్. యూరిన్స్. ద యూరినరీ ట్రబుల్స్ ఆర్ న్యూమరస్ ఇన్ ఎపిస్. ద యూరిన్ ఈజ్ స్కాంటీ కమింగ్ ఓన్లీ ఇన్ డ్రాప్స్. యూరిన్ అనేది అవ్వాల్సిన దానికంటే చాలా తక్కువ అవుతుంది, డ్రాప్స్ గా పడుతుంది. అంటే రిటెన్షన్ ఆఫ్ ద యూరిన్ అనేది ఉంటుంది. మచ్ స్ట్రైనింగ్ బిఫోర్ ద యూరిన్ విల్ స్టార్ట్, దెన్ ఓన్లీ ఎ ఫ్యూ డ్రాప్స్. డ్రిబ్లింగ్, ఏ లిటిల్ హాట్ యూరిన్, బర్నింగ్ యూరిన్, బ్లడీ యూరిన్. అంటే యూరిన్ పాస్ అవడానికి ముందు విపరీతంగా ముక్కాల్సి వస్తుంది ఆ యూరిన్ బయటికి రావడం కోసం. అంత కష్టపడితే ఓ కొన్ని కొన్ని చుక్కలు పడతాయి అన్నమాట. ఇంకా వేడి యూరిన్ వేడిగా ఉంటే అది చుక్కలు చుక్కలుగా డ్రిబ్లింగ్ అంటే ఇన్వాలంటరీగా అయిపోతూ ఉంటుంది. మంట ఉంటుంది యూరిన్ కి వెళ్తుంటే, రక్తంతో కూడి ఉంటుంది. As soon as a few drops collect in the bladder, the urging comes constant, ineffectual urge. ఈ ఫ్యూ డ్రాప్స్ బ్లాడర్ లోకి అంటే ఇప్పుడు యూరిన్ అంతా కూడా కిడ్నీలో నుంచి అది యూరిన్ వస్తుంది కదా, అది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుందండి? బ్లాడర్ లో స్టోర్ అయ్యి ఉంటుంది కదా. అదే మామూలుగా అయితే ఏంటి, బ్లాడర్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు సెన్సేషన్ వస్తుంది యూరిన్ కి వెళ్ళాలి అనే సెన్స్. బ్లాడర్ ఫుల్ అయ్యాక పైకి సిగ్నల్ పంపిస్తుంది బ్రెయిన్ లోకి, ఇక్కడ బ్లాడర్ ఫుల్ అయిందో వచ్చాను, పైనుంచి మెసేజ్ పంపిస్తుంది మళ్ళీ బ్రెయిన్, యూరిన్ కి వెళ్ళు అని. అప్పుడు మనకి యూరిన్ కి వెళ్ళాలి అనే ఒక సెన్సేషన్ వచ్చి యూరిన్ కి వెళ్తాం కదా. ప్రాసెస్ ఫిజియలాజికల్ గా అంటే నార్మల్ గా జరిగేది అది. ఇక్కడ ఏమవుతుంది అలా కాకుండా, కొంచెం యూరిన్ బ్లాడర్ లోకి రాగానే ఇంక వాడికి వెళ్ళాలన్నట్టు కొన్ని చుక్కలు కొంచెం రాగానే వాడికి యూరిన్ కి వెళ్ళాలనే సెన్సేషన్ వచ్చేస్తుంది. మాటికి ఇంకా యూరిన్ కొంచెం డ్రాప్స్ అంటే వస్తూనే ఉంటాయి కదా, డెవలప్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి కదా యూరిన్. ఈ మళ్ళీ అలా రావడం వీడికి వెళ్ళాలనిపించడం ఇలా ఉంటుందన్నమాట. ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడు. లేటర్ ద యూరిన్ ఈజ్ ఆల్మోస్ట్ సప్రెస్డ్. తర్వాత కొన్నాళ్ళకి యూరిన్ అనేది ఆగిపోతుంది, సప్రెస్ అయిపోతుంది. ఇన్ఫాంట్స్ గో ఏ లాంగ్ టైమ్ వితౌట్ పాసింగ్ యూరిన్, స్క్రీచింగ్ అండ్ క్యారీయింగ్ ది హ్యాండ్ టు ది హెడ్, క్రయింగ్ అవుట్ ఇన్ స్లీప్, కికింగ్ ఆఫ్ ది కవర్స్. చంటి పిల్లలు 1 year ఏజ్ లోపు వాళ్ళు చాలాసేపు యూరిన్ కి వెళ్లకుండా, పాస్ చేయకుండా, స్క్రీచింగ్ అంటే ఒక రకమైన అరుపు అన్నమాట అది. అలా అరుస్తూ ఆ చెయ్యి తీసుకుని తల మీద పెట్టుకుంటూ ఉంటారు. క్యారింగ్ ద హ్యాండ్ టు ది హెడ్, ఏడుస్తూ ఉంటారు నిద్రలో లేచి, ఇవి కప్పినవి కిక్ చేసేస్తూ, తన్నేస్తూ. వెరీ ఆఫెన్ ఏ డోస్ ఆఫ్ ఎపిస్ విల్ బి ఫౌండ్ యూస్ఫుల్. ఇలాంటప్పుడు గనక మనం ఎపిస్ ఒక డోసు వేస్తే అది చాలా ఉపయోగపడుతుంది తరచుగా. ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ఫర్ ఇన్ స్కార్లెట్ ఫీవర్ వెన్ ద యూరిన్ ఈజ్ లోడెడ్ విత్ ఆల్బుమిన్. అంటే ఈ స్కార్లెట్ ఫీవర్ లో యూరిన్ లో ఆల్బుమిన్ కలిసి ఉంటే గనక అక్కడ కూడా ఇది పనిచేస్తుంది. యూరినరీ ట్రబుల్స్ విత్ స్వెల్లింగ్ ఆఫ్ ది జెనిటల్స్ అండ్ ది స్వెల్లింగ్ ఈజ్ ఇడిమాటస్. యూరిన్ కి సంబంధించిన కంప్లైంట్స్ లో జెనిటల్స్ అంటే మర్మావయవాలు వాపు ఉంటుంది. ఇంకా అవి వాపు అంటే ఎటువంటి వాపు? నీరు పట్టి ఉంటుంది అన్నమాట. స్కాంటీ యూరిన్ ఇన్ ద లిటిల్ బాయ్స్ విత్ ది ఫోర్ స్కిన్ ఎనార్మస్లీ డిస్టెండెడ్ ఆర్ ఇన్ హైడ్రోసిస్. ఇక్కడ మనకి కామన్ గా ఏపీస్ లో చెప్తున్నారు ఏంటది, బర్నింగ్ అదే స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఒకటి, ఇడిమా ఒకటి, ఎగ్రవేషన్ హార్ట్ ఒకటి. ప్రతి దాంట్లోనూ ప్రతి పార్ట్ లోనూ కూడా ఈ మూడు కవర్ అవుతున్నాయి కదా. సో ఈ మూడు క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. మగపిల్లల్లో చిన్నపిల్లల్లో ఆ, తక్కువ యూరిన్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే పోర్ స్కిన్ ఇనార్మస్లీ డిస్టెండెడ్, అంటే ఆ పైన ఉన్న చర్మం ఉంటుంది కదా పెనిస్ దగ్గర, అది డిస్టెండ్ అయి ఉబ్బరం అయి ఉంటుంది. హైడ్రోసిల్ అంటే తెలుసు కదా, దాన్ని ఏమంటారంటే తెలుగులో వరి బీజం అంటారు, అది ఉంటుంది అనమాట. ఎవ్రీ టైమ్ ద కాల్ టు యూరినేట్ కమ్స్ హీ విల్ ష్రీక్ బికాస్ హీ రిమెంబర్స్ ది పెయిన్ హీ హ్యాడ్ ది లాస్ట్ టైం. అంటే ప్రతిసారి వాడికి యూరిన్కి వెళ్ళాలనిపించినప్పుడల్లా ఒక ష్రీక్,
అంటే ఒక అరుపు ఉంటుంది, వాడు ఒక పిట్టలాగా అరుస్తాడు, బాగా అరుస్తాడు. అరిచి ఎలా అనిపిస్తుందంటే మనకి ఆ ఇంకా ఇదే లాస్ట్ టైం ఏమో, చివరి దశ ఏమో అన్నట్టుగా ఉంటుంది సఫరింగ్ వాడికి. ఇన్ఫ్లమేటరీ కంప్లైంట్స్ ఆఫ్ ద కిడ్నీస్ అండ్ యూరిటర్స్, బ్లాడర్ అండ్ యురెత్రా. అంటే ఇన్ఫెక్షన్ కిడ్నీలో వచ్చేటువంటి రీనల్ ఇన్ఫెక్షన్స్ లో కానీ యూరిటర్, యూరిటర్ అంటే ఏంటి, కిడ్నీకి మూత్రాశయానికి అంటే బ్లాడర్ కి అంటే కనెక్షన్ పైప్ లాగా ఉంటుంది కదా, ట్యూబ్, అది యూరిటర్ అంటారు. అది మూత్రాశయము, యురెత్ర అంటే యూరిన్ బయటకు వచ్చేటువంటి ద్వారం. అవన్నీ వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో ఇది పనిచేస్తుంది అనమాట. ద హోల్ యూరినరీ ట్రాక్ట్ ఈజ్ ఇరిటేటెడ్ వెరీ మచ్ లైక్ క్యాంథారిస్, అండ్ దీస్ టూ మెడిసిన్స్ యాంటీడోట్ ఈచ్ అదర్. అంటే క్యాంథారిస్ లో కూడా సివియర్ బర్నింగ్ ఉంటుంది. దాంట్లో ఎలా ఉంటుంది బర్నింగ్, కోల్స్ పెట్టినట్టు ఉంటుంది కదా, బొగ్గు మండే బొగ్గులు వేసినట్టుగా ఉంటుంది మంట వాడికి. అంత మంట వాడికి ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ అంత ఆ మంట తట్టుకోలేక వాడు వైలెంట్ అయిపోతాడు. ఇంతే సఫరింగ్ ఎపిస్ లో కూడా ఉంటుంది. కానీ ఈ రెండు ఒకదానికి ఒకటి యాంటీడోట్ అనమాట. ఇఫ్ యు ఆర్ కాల్డ్ టు ఎ చైల్డ్ దట్ హ్యాస్ బీన్ డ్రగ్డ్ విత్ క్రూడ్ ఎపిస్, యూ కెన్ జనరల్లీ యాంటీడోట్ ఇట్ విత్ క్యాంథారిస్. ఇంకా ఎవరైనా పిల్లవాడికి క్రూడ్ ఎపిస్, ఆ క్రూడ్ ఫామ్ లో గనక ఓవర్ డ్రగ్గింగ్ అయిపోయింది అనుకోండి, అది యాంటీడోట్ చేయాలంటే మనం క్యాంథారిస్ వేస్తే సరిపోతుంది. ఇఫ్ యు గో టు ఏ ఉమెన్ హూ హ్యాస్ టేకెన్ క్యాంథారిస్ ఫర్ విషియస్ పర్పసెస్, యూ కెన్ వెరీ ఆఫెన్ ఓవర్కమ్ ఇట్ విత్ ఎపిస్. అదే విధంగా ఎవరన్నా లేడీ గనక క్యాంథారిస్ ఈ విధంగా తీసుకుంది అనుకోండి, అనవసరమైన వాటికి అనమాట, విషియస్ అంటే ఒక సరైన పద్ధతిలో యూజ్ చేయకుండా అలా తీసుకున్న వాళ్ళకి, ఆ, అటువంటి వాళ్ళకి కూడా దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏపీస్ వేయచ్చు. ద వైలెంట్ ఫ్రెంజీ దట్ హ్యాస్ బీన్ బ్రాట్ ఆన్ బై క్యాంథారిస్ విల్ బి ఓవర్కమ్ బై ఎపిస్. అంటే వైలెంట్ గా విధ్వంసంతో కూడినటువంటి ఫ్రెంజీ, ఉన్మాదం అన్నమాట. క్యాంథారిస్ వల్ల ఏదైతే వస్తుందో, అనవసరం అంటే సరైన పద్ధతిలో వాడకుండా ఉన్న క్యాంథారిస్ ఉన్నప్పుడు దాని వలన డెవలప్ అయ్యేటువంటి విధ్వంసపూరికమైన ఉన్మాదం ఏదైతే ఉందో అది న్యూట్రలైజ్ అవ్వడం అనేది, దాన్ని ఓవర్కమ్ అవడం ఎపిస్తో అవుతుంది అనమాట. ద స్మార్టింగ్, బర్నింగ్ అండ్ స్టింగింగ్ along the urinary tract will be found under ఎపిస్. ఈ స్మార్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్, బర్నింగ్, స్టింగింగ్ ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ మొత్తం కూడా మనకు కనిపిస్తుంది ఎపిస్ లో. ఫ్లో ఆఫ్ యూరిన్ అన్కాన్షియస్. ఫ్లో ఆఫ్ యూరిన్ కి అన్కాన్షియస్ కి సంబంధం ఏంటి ఇక్కడ అంటే, యూరిన్ ఫ్లో అవుతున్నప్పుడు వీడికి స్పృహ తప్పిపోయినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత మంట, స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది వీడికి. స్టిచ్ చెప్పారు కదా పైన, ఇంకా వాడికి ఇదే లాస్ట్ ఏమో అన్నట్టుగా ఉంటుంది అని, అలా అంత సఫరింగ్ ఉంటుంది కాబట్టి ఆ తట్టుకోలేక స్పృహ తప్పిపోతారు అనమాట. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ద యురెత్రా విత్ ఎన్యూరెసిస్. అంటే ఆ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది యురెత్రా దగ్గర. ఇంకా దేంతో పాటు ఎన్యూరెసిస్ అంటే ఇన్వాలంటరీ యూరినేషన్ తో పాటు. మార్బిడ్ ఇరిటబిలిటీ ఆఫ్ ద యూరినరీ ఆర్గాన్స్. అంటే యూరినరీ ఆర్గాన్స్ అన్ని కూడా మార్బిడ్ అంటే అనారోగ్యకరంగా, ఇరిటబిలిటీ అంటే చికాగ్గా ఉంటాయి అవి. అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఆ యూరినరీ ఆర్గాన్స్ కి సంబంధించి ఉంటుంది. అది స్ట్రాంగ్యూరీ. స్ట్రాంగ్యూరీ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటది స్ట్రాంగ్యూరీ అంటే, ఆ ఈ బ్లాడర్ దగ్గర, బ్లాడర్ ఇరిటేట్ అవ్వటం వల్ల అంటే ఇన్ఫ్లమేట్ అవ్వటం వల్ల కానీ, బ్లాక్ అవటం వల్ల కానీ అక్కడ వచ్చేటువంటి పెయిన్, సివియర్ పెయిన్, యూరిన్కి వెళ్ళాలని ఉంటుంది కానీ యూరిన్ ఫ్రీగా అవ్వకపోవడం అనమాట, స్ట్రాంగ్ యూరిన్ దాంట్లో పనిచేస్తుంది. ఎగోనీ ఇన్ వాయిడింగ్ యూరిన్. ఎగోనీ అంటే పిచ్చెత్తిపోయినట్టు ఉంటుంది వాడికి, ఇంకా వాడికి ఏం చేయాలో తెలియదు, ఆ నొప్పి అంత ఎగోనైజింగ్, వాడికి పిచ్చెక్కిపోయేంత పెయిన్ వస్తుంది అనమాట వాడికి యూరిన్ బయటికి పంపించేటప్పుడు. వెరీ సివియర్ సఫరింగ్. మనము ఇది క్యాన్సరస్ కండిషన్స్ ఆఫ్ బ్లాడర్, యూరినరీ ఆర్గాన్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. అది ఈ సిమ్టమ్స్ ఉంటాయి. మంచి పాలియేటివ్ కింద. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఇన్ నర్సింగ్ ఇన్ఫాంట్స్. ఆ పాలు తాగేటువంటి పిల్లల్లో
ఆ యూరిన్ రిటెన్షన్ లో ఇది పనిచేస్తుంది. ఇట్ ఈస్ క్వీర్ హౌ ద ఓల్డ్ ఉమెన్ knew long before APIS was proved that when a little newborn baby did not pass its water, they could find a cure by going out to the beehive and catching a few bees, over which they poured hot water and of which they gave the baby a teaspoon. అంటే ఏపీసీ ఇలా ప్రూవ్ చేయకముందు, డ్రగ్ లాగా ఇలా ప్రూవ్ చేయకముందు పాతకాలంలో, ఓల్డెన్ డేస్ లో ఆడవాళ్ళు ఎవరైనా చంటి పిల్లలు గనక, లిటిల్ న్యూ బోర్న్ కొత్తగా పుట్టిన వాళ్ళు అంటే 1 month లోపు వాళ్ళు, చిన్న పిల్లల్లో యూరిన్ గనక పాస్ చేయకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ తేనెటీగలు పెంచే చోటుకి వెళ్ళి కొన్ని తేనెటీగలు పట్టుకొని తీసుకొచ్చి వాటి మీద హాట్ వాటర్ పోసి ఆ వాటర్ ని పిల్లలకి ఒక టేబుల్ స్పూన్ పట్టిస్తే వాళ్ళు యూరిన్ పాస్ చేసేవాళ్ళు. అదే ఆయన చెప్తున్నారు. Some domestic things like that have been known among families and among nurses, and it is consistent because it is just like what we give EPIs for. Urine scanty and fetid, containing albumin and blood corpuscles. యూరిన్ ఎలా ఉంటుంది, తక్కువగా అవుతుంది, ఫీటిడ్ చెడు వాసనతో కూడి ఉంటుంది, ఆల్బుమిన్ తో కూడి ఉంటుంది, రక్తపు కణాలు కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ అక్యూట్ ఆల్బుమినోరియా, అంటే అక్యూట్ గా వచ్చేటువంటి యూరిన్ ద్వారా ఆల్బుమిన్ పోతున్న వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. Acute inflammatory affection of the kidney with albuminuria, such as occurs in scarlet fever or diphtheria, or after these, such as occurs as a sequel of acute disease. ఎక్యూట్ గా వచ్చేటువంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఈ కిడ్నీకి సంబంధించిన దాంట్లో యూరిన్ ద్వారా ఆల్బుమిన్ పోవటం ఉంటుంది. ఇది స్కార్లెట్ ఫీవర్ లో కానీ, డిఫ్తీరియా కానీ, ఇంకేమైనా ఎక్యూట్ కండిషన్స్ లో సీక్వెల్ లాగా, అంటే దానికి స్కార్లెట్ ఫీవర్ వచ్చింది, అది డిఫ్తీరియా వచ్చింది, దానికి కంటిన్యూషన్ ఆ సిమ్టమ్స్ తగ్గి ఇవి డెవలప్ అవడం, ఇలా ఉన్న చాటల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కిడ్నీ closes up the case and kills off a good many in allopathic hands, never in homeopathic hands. ఆయన ఎలా చెప్పారు చూడండి. అంటే ఇండికేట్ అయితే గనక ఎపిస్ మనం వేస్తే హోమియోపతి డాక్టర్ ఖచ్చితంగా ఆ జబ్బుని క్లియర్ చేసేస్తుంది, క్యూర్ చేసేస్తుంది. చాలా మంది హోమియోపతి డాక్టర్ల దగ్గర ఫెయిల్ అయినప్పటికీ కూడా మన దగ్గర అలా అవ్వదు అని చెప్తున్నారు ఆయన. ఇట్ ఈస్ అంటే అంతలా పనిచేస్తుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఎపిస్ ఇండికేట్ అయినప్పుడు వేస్తే ఆ కేసుని క్లోజ్ చేసేస్తుంది. అంటే అలోపతి డాక్టర్లు ఎంత మంచి డాక్టర్లు అయినప్పటికీ కూడా చాలా మంది దగ్గర కిల్స్ ఆఫ్ ఏ గుడ్ మెనీ, ప్రాణం పోయే స్థితి వచ్చినప్పటికీ కూడా హోమియోపతి డాక్టర్లు అలా జరగదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద జెనిటల్ ఆర్గాన్స్ ఆఫ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఇది బాగా దగ్గరగా రిలేట్ అయి ఉంటుంది జెనిటల్ ఆర్గాన్స్, మగవాళ్ళవైనా ఆడవాళ్ళకైనా. అంటే ఇవన్నీ మనం ఎందుకు ఇప్పుడు మాస్టర్ గారు చదివిస్తున్నారు అంటే, మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ కూడా కేసులు కూడా పెరుగుతాయి. నా ఉద్దేశం ఏంటంటే, మన పరిజ్ఞానం పెరిగే కొద్దీ, మనకి ఉన్న సబ్జెక్ట్ పెరిగే కొద్దీ పెంచి మాస్టర్ గారు అటువంటి టఫ్ కేసెస్ మనకి ఇస్తారు. ఇచ్చినప్పుడు అప్పుడు మనం చదువుకుంటామంటే అవ్వదు కదా, అప్పుడు చదువుతాం. టఫ్ కేసు వచ్చినప్పుడు ఒకసారి చూసుకుని మనం వేస్తాం. మనకు అప్పుడు ఈ డ్రగ్ అయ్యి ఉంటుంది అని ఒక ఐడియా అన్న రావాలి అంటే ఇది మనం చదివి ఉండాలి కదా. నాకు అనిపిస్తుంది అయితే అది మనల్ని మాస్టర్ గారు ఈ క్లాసెస్ ద్వారా అన్ని వైపుల నుంచి పెంచుతున్నారు, అంటే ఎదిగేలా చేస్తున్నారు. అటు ఫిలాసఫీ, ఇటు మెటీరియా మెడికా, ఇటు ప్రాక్టికల్ కేసెస్, టఫ్ కేసెస్ లో ఎలా ట్రీట్ చేయాలని అనంతకృష్ణ గారివి, డీప్ మయాస్మాటిక్ డిసీజెస్ ఎలా ట్రీట్ చేయాలనేది బుజ్జి గారి దగ్గర, ఈకే గారు క్యూర్ చేసినటువంటి వెరీ టఫెస్ట్ మిరకిల్స్, అలా ఎన్ని వైపులుగా మనల్ని మెటీరియల్ మెడికా చదువుకుంటే మనల్ని పెంచుతున్నారు. మీకు ఎలా తెలుస్తుందండి ఇదంతా అంటే, మీరు 100% ఇవన్నీ ఫాలో చదువుతూ వింటూ ఉండి ఒక 5-6 ఏళ్ళ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మనం మన నాలెడ్జ్ కొంచెం పెంచారు మాస్టర్ గారు. దట్ ఈస్ టు సే
మళ్ళీ ఎక్కడ ఎగిరిపోయింది. స్వెల్లింగ్ అండ్ ఇడిమాటస్ స్టేట్ ఆఫ్ జెనిటల్స్ అంటే వాపు ఉంటుంది, నీరు పట్టి ఉంటాయి మర్మావయవాలు. ఎపిస్ ఈజ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ద ఉమెన్ అన్నమాట. ఇట్ క్యూర్స్ ఆల్ ద ఇన్ఫ్లమేటరీ కంప్లైంట్స్ ఇట్ సీమ్స్ వెన్ ద సిమ్టమ్స్ అగ్రీ. ఈ సిమ్టమ్స్ కనుక సరిపోయినప్పుడు ఇది ఎటువంటి ఇన్ఫెక్షువస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అయినా క్యూర్ చేస్తుంది. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. That is to say, it produces inflammation of the uterus and ovaries and dreadful sufferings in the external and internal parts, and we have only to discover when the symptoms agree to cure most of these inflammatory troubles. ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే గర్భసంచికి సంబంధించినటువంటి అంటే ఎపిస్ ని ప్రూవింగ్స్ చేసేటప్పుడు అది ఏం డెవలప్ చేసింది? గర్భసంచి యొక్క ఇన్ఫ్లమేషన్, గర్భసంచికి ఓవరీస్ వీటికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసింది. విపరీతమైన అంటే చచ్చిపోతాడేమో అన్నంత వేదనని ప్రొడ్యూస్ అయినాయి ప్రూవింగ్స్ లో. అంటే బయట పార్ట్స్ లో కానీ లోపల పార్ట్స్ లో కానీ ఇది ఆడవాళ్ళకి సంబంధించి వీ హ్యావ్ టు డిస్కస్. ఎప్పుడు ఇది మనము ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్ సిమ్టమ్స్ ఈ ఎపిస్ సిమ్టమ్స్ కనుక సిమిలర్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ తో సిమిలర్ గా ఉన్నప్పుడు ఇది వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అని పనిచేయడం కాదు, క్యూర్ చేస్తుంది. ఇట్ ఈవెన్ స్టాప్స్ అబార్షన్ అంటే ఇది అబార్షన్ ని కూడా ఆపగలదు అనమాట ఎపిస్ ఇండికేట్ అయినప్పుడు వేస్తే. అంటే ఎలాగండి అంటే చూడండి ఇక్కడ బాగా చెప్తారు. ఇట్ విల్ స్టాప్ అబార్షన్ ఆఫ్టర్ సమ్ మిజరబుల్ స్కౌండ్రల్ హ్యాస్ అటెంప్టెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ అండ్ షీ హ్యాస్ టేకెన్ డ్రగ్స్ brought on pains strong enough to expel the contents of the uterus, especially in the first, second, third months. అంటే ఆ చనిపోవడానికి వీళ్ళేమన్నా మందులవి వేసుకుని బాగా నొప్పులు వచ్చేసి డైవర్షన్ అయిపోవడాలి పిల్లలు వద్దు అని రాంగ్ గా అనవసరంగా వేసుకున్నా ఆ కంటెంట్స్ అన్ని ఇంకా బయటకు వచ్చేస్తే అబార్ట్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ లో అంటే ఫస్ట్ 3 months లోపు ఇది ఇండికేట్ అయ్యి వేస్తే ఆ అబార్షన్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. A little hemorrhage has come on, a mere threatening. The membranes are not yet ruptured, but they soon will be. And she has stinging, burning pains and lies uncovered and suffers from heat, probably from the overdose of ergot. అంటే కొంచెం బ్లీడింగ్ అయ్యి ఇంకా లోపల ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, అది రప్చర్ అయిపోతుందేమో, ఇంకా రప్చర్ అవ్వలేదు అయ్యేలాగా అనిపించి త్వరలో అయిపోతుందని స్టింగింగ్ టైపు బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చి ఎంత బర్నింగ్ అంటే ఆ పార్ట్ అంతా కూడా అన్కవర్ గా అక్కడ ఏమి బట్ట లేకుండా ఉండి అంటే ఆ వేడి వల్ల అంత సఫర్ అవుతూ ప్రాబబలీ ఫ్రమ్ ద ఓవర్ డోస్ ఆఫ్ ఎర్గోట్. అలా ఎర్గాట్ అనేది ఒక మెడిసిన్ ఒక ఇది అనమాట. అది తీసుకోవడం వలన ఓవర్ డోస్ అవ్వడం వలన ఇలాంటి స్థితి డెవలప్ అయినప్పుడు అది వేస్తే పనిచేస్తుంది. ఎపిస్ విల్ ఓవర్కమ్ దిస్ గ్రేట్లీ టు హర్ రిగ్రెట్. This kind of villainy prevails, but women have accidents and weakness, whereby, in spite of the fact that they desire to hold their offspring, they are threatened with abortion. Epis is great friend to the prospective mother. అంటే ఆ బిడ్డను వాళ్ళు ఉంచుకోవాలనిపించినప్పుడు ఆ ఎవడో ఇంకా అవతల వాళ్ళు కనుక పిల్లలు వద్దని ఏమైనా డ్రగ్స్ అవి మింగించి అబార్షన్ అయిపోయే కండిషన్ వచ్చినప్పటికీ కూడా ఇది ఆడవాళ్ళకి ప్రాస్పెక్టివ్ మదర్ అంటే ఫ్యూచర్ లో తల్లి అవ్వబోయేటువంటి ఈ ఈవిడికి మంచి ఫ్రెండ్ అవుతుంది అని చెప్తున్నారు ఆయన. అంటే అంతలాగా హెల్ప్ చేస్తుందని అబార్షన్ అవ్వకుండా. బర్నింగ్ అండ్ స్టింగింగ్ పెయిన్స్ ఇన్ ద ఓవరీస్ ఎస్పెషల్లీ ద రైట్. ఈ బర్నింగ్ స్టింగింగ్ పెయిన్స్ ఓవరీస్ లో ముఖ్యంగా రైట్ సైడ్ ఉంటుంది. When greatly enlarged and even cystic, Epis has proved a curative remedy, has often cured tumors and has caused cystic formations to stop growing or to disappear. అంటే ఆ ఓవరీస్ బాగా స్వెల్లింగ్ అయ్యి
ఎన్లార్జ్ అయ్యి సైజు బాగా సిస్ట్ లాగా ఫామ్ అయ్యి అప్పుడు ఇది ఇండికేట్ అయితే అంటే ట్యూమర్స్ లో కానీ సిస్ట్స్ లో కానీ ఆ సైజు పెరగకుండా ఆపటం కానీ ఆ సైజు మళ్ళీ నార్మల్ సైజుకి వచ్చి నార్మల్ అయ్యేలాగా కానీ క్యూర్ చేస్తుంది ఎపిస్ ఇండికేట్ అయినప్పుడు వేస్తే ద రైట్ ఓవేరియన్ రీజియన్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆ రైట్ సైడ్ ఓవరీ ఉండే రీజియన్ అంతా కూడా సున్నితంగా ఉంటుంది, అంటే పెయిన్ గా ఉంటుంది, టచ్ చేయనివ్వదు. పెయిన్ ఇన్ ద యుటరస్ అండ్ ఓవరీస్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్. మెన్సెస్ కి ముందు, మెన్సెస్ టైంలో గర్భసంచిలో కానీ ఓవరీస్ రీజియన్ లో పెయిన్ ఉంటుంది. స్టింగింగ్, రెండింగ్, టేరింగ్ పెయిన్స్, కట్టింగ్ లైక్ నైఫ్స్ వర్స్ ఫ్రమ్ హీట్. It is very easily got symptom because in most painful symptoms, heat or the hot water bag are tried with the natural hope of relief. But with this remedy, it aggravates. It is a very easily got symptom because ఈ బాగా పెయిన్ గా ఉండేటువంటి ఈ వేదనలన్నీ, పెయిన్ఫుల్ సిమ్టమ్స్ అన్నీ కూడా వే అంటే ఇంత బాగా సఫరింగ్ ఉంది కదా అని వేడి నీళ్ళ కాపు పెడితే పెయిన్ రిలీఫ్ వస్తుందేమో అని అనుకుంటారేమో. ఈ రెమెడీలో అది ఇంకా ఎక్కువ చేసేస్తుంది అనమాట. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఏపీస్ కేస్ అని. షీ థ్రోస్ ఇట్ అసైడ్ ఫర్ ద పెయిన్ ఈజ్ వర్స్ ఫ్రమ్ హీట్. పక్కకి నెట్టేస్తున్నా అలా కాపడం పెట్టకపోతే. ఓవరీస్ ఎన్లార్జ్డ్ ఎక్సెట్రా, డ్రాప్సీ ఆఫ్ ద రైట్ ఓవరీ, ఓవేరియన్ ట్యూమర్, ఇట్లా ఇది పనిచేస్తుంది. ఇది వాస్తవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమ గోబ్రాహ్మణేభ్య సోమస్తని లోకా సమస్త లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.